హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఆర్సీబీ రికార్డ్ బ్రోకెన్ 277 రన్స్ కొట్టిలు మన ఎస్ఆర్హెచ్. మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసి 277 రన్లు కొట్టిలు. ఆర్సీబీ యొక్క మరి 10 ఏళ్ల రికార్డ్ని అయితే మనోళ్ళు బద్దలు కొట్టిలని చెప్పుకోవచ్చు మన హోమ్ గ్రౌండ్లో ఉప్పల్ స్టేడియంలో. మళ్ళీ ఇది రికార్డ్ని మనోళ్ళే ఈ సీజన్లోనే రికార్డ్ బ్రేక్ చేస్తారనిపిస్తుంది. ఎందుకంటే మనోళ్ళు ఉన్న ఫామ్లో అక్కడ క్లాస్ అని కానీ, ట్రావిస్ హెడ్ కానీ, అభిషేక్ శర్మ కానీ, మార్క్రమ్ కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ మన రికార్డును మనమే బ్రేక్ చేస్తామని అనిపిస్తుంది. అక్కడ చిన్న స్వామి గ్రౌండ్లో కానీ, అక్కడ వాన్కండే గ్రౌండ్లో కానీ. ఎందుకంటే మరి మనలో ఫామ్ చూస్తే మాత్రం చాలా ఘోరంగా డేంజరస్గా కనిపిస్తుంది. చిటా అనుకుంటే మరి వచ్చినట్టే మనోళ్ళు ఉత్తిగా ఆరేస్తున్నాడు అవతలి బౌలర్లని. మరి మనోళ్ళు ఈ విధంగా ఆడితే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది మరి ఆపోజిట్ బౌలర్స్కి. ఇక మనోళ్ళు అయితే 277 రన్లు కొట్టింది. మరి టాస్ గెలిచి ఫస్ట్ అక్కడ మరి ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అయితే బౌలింగ్ తీసుకున్నాడు. మరి ఫస్ట్ బాల్ కాడ నుంచి అక్కడ మరి ట్రావిస్ హెడ్ అయితే మొదలుపెట్టిండు అక్కడ. కాబట్టి మరి ముంబై ఇండియన్స్ బౌలర్స్ మాత్రం చాలా సుక్కలుగా ఉన్నాయి. ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ మీద మాత్రం చాలా డౌట్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. మరి లాస్ట్ 2 సీజన్లో మరి గుజరాత్ టైటన్స్ చేసింది హార్దిక్ పాండ్యానా లేదంటే ఆశిష్ నెహ్రానే మరి ముందుండి నడిపించిందని అందరికీ డౌట్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఎందుకంటే మరి అక్కడ స్ట్రైక్ బౌలర్ని పెట్టుకొని మరి అక్కడ చాలా టూ మచ్ అక్కడ ఘోరంగా చేసిన చెప్పుకోవచ్చు. బుమ్రాకి కేవలం 10 ఓవర్లలో మరి ఫస్ట్ 10 ఓవర్లో 1 ఓవర్ మాత్రం ఇచ్చింది. అక్కడ రన్స్ మాత్రం టూ మచ్ దారిలో పోతున్నాయి కానీ అక్కడ బుమ్రాకి స్ట్రైక్ బౌలర్ మరి 1 ఓవర్ ఇచ్చిండు. తర్వాత మరి అంత డ్యామేజ్ మొత్తం క్రియేట్ అయిపోయినాక మరి అక్కడ మరి లాస్ట్లో మళ్ళీ బౌలింగ్ అయితే ఇచ్చిండు. చాలా డిఫెన్స్గా హార్దిక్ పాండ్యా వేయండి చెప్పుకోవచ్చు. ఇక మనోళ్ళు మాత్రం ఉతికి ఆరేస్తున్నాడు ఏ బౌలర్నైనా అని. ఒక బుమ్రాకి కొంచెం రెస్పెక్ట్ ఇచ్చినా కానీ బుమ్రా లాస్ట్ ఓవర్లో కూడా మనోళ్ళు కొట్టిలే అని చెప్పుకోవచ్చు గట్టిగానే. ఇక ఓవరాల్ చూసుకుంటే మరి అక్కడ హెడ్ దగ్గర నుంచి 62 రన్లు కొట్టిండు. 24 బాల్లో 9 4లు 3 6లతో మరి 250 స్ట్రైక్ రేట్తోని. ఇక తర్వాత వచ్చిన అభిషేక్ శర్మ కూడా తగ్గేదిలే అన్నాడు మనోడు. 63 కొట్టిండు 23 బాల్లో 3 4లు 7 6లు 273 స్ట్రైక్ రేట్తోని. ఇక మార్కమ్ కూడా మరి స్టడీగా ఆడిండు. ఇక మరొక వికెట్ పడనీయకుండా 42 కొట్టిండు. 28 బాల్లో 150 స్ట్రైక్ రేట్తో 1 6 2 4లు. ఇక తర్వాత వచ్చిన క్లాస్ అండ్ మాస్ అని లెక్క ఆడిందని చెప్పుకోవచ్చు. మాసు 80 కొట్టిండు 34 బాల్లో. మరి లాస్ట్ మ్యాచ్ కేకేఆర్ పైన ఎక్కడ స్టాప్ చేసిండో మరి అక్కడ నుంచి మళ్ళీ మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. 80 కొట్టిండు 34 బాల్లో 4 4లు 7 6లు 235 స్ట్రైక్ రేట్తోని. మనోళ్ళు ఇన్నింగ్స్లో 18 6లు కొట్టిండు. మరి ఓవరాల్ చూసుకుని మరి ఘోరంగా ఆడాలని చెప్పుకోవచ్చు మనోళ్ళు అయితే. ఇక వాళ్ళ బౌలింగ్లో చూసుకుంటే మరి ఎవరు కూడా అంత పెద్ద రాణించింది అయితే లేదు. ఒక బుమ్రా మినేస్తే ఎవరు కూడా అంతగా రాణించింది లేదు. అందరూ కూడా హాఫ్ సెంచరీ అయితే కొట్టిలు. జస్ట్ మిస్ హార్దిక్ పాండ్యా 2 రన్లతో అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు బౌలింగ్లో. ఇక ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ కూడా తగ్గేది అన్నట్టు ఆడిలని చెప్పుకోవచ్చు. ఇక రోహిత్ శర్మ కూడా మరి అక్కడ 26 కొట్టిండు 12 బాల్లో. ఇక తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా దుమ్ము దులిపినని చెప్పుకోవచ్చు. మరి ఇషాన్ కిషన్ ఆడుతున్నప్పుడు మాత్రం చాలా డేంజరస్గా మనకు అయితే అనిపించింది. టార్గెట్ ఈ సాన్ అని 34 కొట్టిండు 13 బాల్లోనే. అక్కడ 261 స్ట్రైక్ రేట్ 2 4 4 6లు అయితే కొట్టిండు. అక్కడ మనం షాబాజ్ అహ్మద్ని మాత్రం మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే మరి అక్కడ క్రూషియల్ వికెట్ తీసిందని చెప్పుకోవచ్చు అక్కడ ఇషాన్ కిషన్ ఆడుతున్నప్పుడు మరి ఈజీగానే మరి అక్కడ రన్ చేసి ఉందా అనుకున్నాం మనం. ఇట్లనే ఒక 10-15 ఓవర్లు ఆడితే మాత్రం చాలా మరి ఈక్వేషన్ ఈజీగా అయితే అనుకున్నాం. కానీ అక్కడ షాబాజ్ అహ్మద్ చాలా మెచ్చుకోవాల్సిందే మనం. అక్కడ క్యాచింగ్ కూడా మరి ఆన్ఫీల్డ్లో క్యాచింగ్ కూడా మనకి చాలా బెటర్ ఉంది. ఒక రోహిత్ శర్మ క్యాచ్ అక్కడ అబ్దుల్ సమద్ మిస్ చేసింది కానీ తర్వాత మాత్రం అది పెద్ద డ్యామేజ్ అయితే మనకు అనిపించలేదు. తర్వాత మళ్ళీ ప్యాట్ కమిన్స్ నచ్చిండు. అక్కడ మళ్ళీ రోహిత్ శర్మ వికెట్ అయితే తీసిండు. ఇక్కడ మనం క్యాప్టెన్స్ని కూడా మెచ్చుకోవాల్సిందే. ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ మాత్రం ఆన్ ది స్పాట్ ఉందని చెప్పుకోవచ్చు. ఫీల్డ్ సెట్టింగ్ కానీ అక్కడ 15th ఓవర్ నుంచి మాత్రం ఫీల్డ్ సెట్టింగ్ మాత్రం ఘోరంగా చేసిండు. అక్కడ జయదేవ్ ఉన్నత్ ఓవర్లో మొత్తం టీమ్మేట్ డేవిడ్కి అయితే మొత్తం హాఫ్ స్టంప్లో బౌలింగ్ వేయించి మరి ఫీల్డ్ రొటేట్ చేయడం అది చాలా బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. కెప్టెన్సీ అక్కడ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ మాత్రం చాలా బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. అతని కెప్టెన్సీ వల్ల కూడా మనం ఈ మ్యాచ్ అయితే గెలిచినాం. లేదంటే మరి అక్కడ ముంబైలో వచ్చినట్టు కొడుతున్నారు. అక్కడ తిలక్ వర్మ కానీ, అక్కడ నామందీర్ కానీ, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వీళ్ళు నామందీర్ అండ్ తిలక్ వర్మ దగ్గర నుంచి ఒక 80 రన్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది 200 స్ట్రైక్ రేట్తోని. నమన్ దగ్గర నుంచి 30 కొట్టిండు 14 బాల్లో. ఇక తిలక్ వర్మ కూడా మరి తగ్గేది లేనట్టు మన తెలుగు ఫ్యాన్స్ ముందు ఆడినని చెప్పుకోవచ్చు. 64 కొట్టిండు 34 బాల్లో 188 స్ట్రైక్ రేట్తో 6 6లు 2 4లు అయితే. ఇక తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చినప్పటి నుంచి మరి సీన్ మొత్తం రివర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 20 బాల్లో 24 కొట్టిండు జస్ట్ 120 స్ట్రైక్ రేట్తోని. మరి అక్కడనే మన ఎస్ఆర్హెచ్కి మరి మన చేతిలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మన బౌలింగ్ కూడా చాలా బెటర్గా అయిందని చెప్పుకోవచ్చు లాస్ట్ 5 ఓవర్లలో. ఇక అక్కడ
13th ఓవర్ 14th ఓవర్ భువనేశ్వర్ కుమార్ ఓవర్ వేసిండు. ఆ ఓవర్లో ఒక్క 4 కూడా పోలేదు. ఇక తర్వాత జయదేవ్ ఉన్నత్ కట్ కూడా ఫీల్డ్ సెట్ చేసిండు. అక్కడ ప్యాట్ కమిన్స్ మరి మొత్తం స్లోవర్ బాల్స్తో ఆఫ్ స్టంపులు వేసిండు అక్కడ జయదేవ్ ఉన్నత్ కట్ ఇంక్లూషన్ కూడా చాలా అంటే చాలా బెటర్ ఉంది ఈ మ్యాచ్లో. ఓవరాల్ చూసుకుంటే మరి చాలా అంటే చాలా బెటర్ అనిపించింది మనోళ్ళు అయితే. అటు భూవి మరి కొంచెం డిసప్పాయింట్ చేసిన చెప్పవచ్చు. మరి బౌలింగ్లో చాలా అంటే చాలా పరుగులు అయితే ఇచ్చిండు. ఇక మన బౌలింగ్లో చూసుకుంటే మరి కమిన్స్ ఒక్కడే మరి చాలా అంటే చాలా ఇంప్రెస్ చేసిన చెప్పుకోవచ్చు. ఈ పిచ్లో 2 వికెట్లు తీసిండు, 35 రన్లు ఇచ్చిండు 4 ఓవర్లు వేసి. ప్యాట్ కమిన్స్ కెప్టెన్ మాత్రం చాలా అంటే చాలా డేంజరస్గా కనిపిస్తుంది మనకి. ఇదే కంటిన్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా మీరు కప్పు కొట్టడం ఈజీ అనిపిస్తుంది. ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.